స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆశేష మంది భక్తుల ఆదరణ, 100 ఏళ్ల చరిత్ర, కోటబొమ్మాల్లో కొలువుతున్నటువంటి కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు మాత్రం కోటబొమ్మాలి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 రోజుల పండుగను కూడాను అధికారికంగా నిర్వహించాలి. శత జయంతి ఉత్సవాలు మిన్నంటాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో ఈరోజు మాత్రం కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు మాత్రం అన్నీ పూర్తయ్యాయి. కాకపోతే ఈ ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ మేరకు భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అమ్మవారి శత జయంతి ఉత్సవాలకు కోటబొమ్మాలిలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్న విషయం మనతో మాట్లాడిన నిర్వాహకులు రమేష్ గారు ఉన్నారు. చూస్తే కనుక 100 ఏళ్ల చరిత్ర, అమ్మవారిని కొలిసినటువంటి భక్తులకు కోరికలు తీర్చున్న అపార నమ్మకం, లక్షలాది మంది ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కోటబొమ్మాలి ఖ్యాతి ప్రపంచానికి చాటేందుకు వేదిక అయింది అనడంలో ఎటువంటి అత్యుక్తి లేదా? శ్రీ 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 కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మా జిల్లా మంత్రి అయినటువంటి ఈ కొత్తమ్మ తల్లి ఆరాధ్య దైవం కొలుచుకునే మా శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులైనటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మరి కేంద్ర మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మరి వారి ఆధ్వర్యంలో మరి కొత్తమ్మ తల్లి పండుగలు 2018లో ఆ రోజు వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంగళవారం నాడు మొట్టమొదట తల్లికి పూజ చేయడం అలవాటు. ఆ పూజ చేసుకొని ఆ రోజు కోటబొమ్మాలలో మరి బోయిన గోవిందరాజు గారి మిల్లులో మాట ఇచ్చిన ప్రకారం, పత్రికలకి అందరికి కూడా మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది 2019లో 2024లో ఆ పండగల సందర్భంగా నేను ఈ కొత్తమ్మ తల్లి ఉత్సవం రాష్ట్ర పండగగా నేను చేస్తానని ప్రకటించడం, మరి ఆయన మాట కట్టుబడి మొన్న ఎన్నికలైన వెంటనే నెల రోజుల్లోనే ఈ అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి 100 సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మతల్లి ఇక్కడికి వచ్చి. ఈ 100 సంవత్సరాలు ఉత్సవాలు బాగా జరపాలని మొన్న ఆదిత్య శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గారి దేవస్థానం మరి ఏ విధంగా జరిగిందో దానికి మించే విధంగా మరి ఇక్కడ భక్తుల కోరిక మేరకు ఈ తల్లి కొలిస్తే, ఈ తల్లికి కానీ కొలిస్తే ప్రజల తాలూకు కష్టసుఖాలు కానీ ఇవన్నీ కూడా తీరుతాయని ఒక భక్తుల నమ్మకంతో ఈవేళ అత్యంత అధికారులకు ఒప్పజెప్పి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ఈవేళ అందరూ వచ్చి ఈ శతాబ్ది ఉత్సవాల ఘనముగా జరిపించుటకు మరి అచ్చెన్నాయుడు గారు ముఖ్యంగా పాత్ర వహిస్తున్నారు. ఆయనకి ఇక్కడ ఎలక్షన్లో కూడా నామినేషన్ వేసినప్పుడు ఈ అమ్మతల్లికి పూజించి ఈ అమ్మతల్లి దగ్గరే సంతకం పెట్టి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి ఆనవాయితీగా ఇవాళ అచ్చెన్నాయుడు గారు కానీ, మరి యువకులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ ఆ కుటుంబం మొత్తం ఆ తల్లికి భక్తులు కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా మిన్నంటున్నాయి? రేపు జరగబోయే 3 రోజుల ఉత్సవాలకి ఏమేమి ఆకర్షణగా నిలబడుతున్నాయి? సాధారణ భక్తులకు కూడాను అమ్మవారి శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టారు? ఈ 3 రోజులు అంటే 9వ నెలలో పోలనామావాస్య మరస్ట్ లక్షవారం మాకు పండగలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరం 9వ నెలలో 23, 24, 25వ తేదీల్లో ఈ పండగలు జరపడానికి పెద్దలు నిశ్చయించారు. దానికి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా సుమారు ఒక 50,000 మందికి చివరి లక్షవారం నాడు భక్తులకి ఫ్రీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ 3 రోజులు కూడా ఎప్పుడూ మనం మామూలుగా చేసిన పండగల్ని ఒక ప్రత్యేక ఆకర్షణగా అందరూ కూడా హెలికాప్టర్ రైడ్
మనం ఎప్పుడు కూడా హెలికాప్టర్ ఎక్కాలంటే మనకి విమానాలు ఎక్కారు చాలామంది, కానీ హెలికాప్టర్ ఎక్కడం అంటే ఎవరికీ తెలియదు. అలాంటిది ఈవేళ గౌరవనీయులు మరి పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు మరి అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఈవేళ కొత్తమ్మ తల్లి ఎదురుగా ఉన్న స్థలంలో హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టించడం మరి ఈ భక్తులు ఈ గ్రామ ప్రజానీకం చాలా ఆనందిస్తుంది. ముఖ్యంగా ఈ పట్టణవాసులకి, కోటబొమ్మాలి పట్టణవాసులకి మేము ఎప్పుడూ మరువలేనిది. ఎందుకు కారణం అంటే మా తాలూకా కోటబొమ్మాలి గ్రామ పేరు ప్రపంచ ప్రఖ్యాతులకి వెళ్ళినట్టుగా ఈవేళ మరి టెలివిజన్ వాళ్ళు కానీ, సోషల్ మీడియా కానీ, పత్రికా విలేకరులు కానీ ఈవేళ పట్టుకెళ్తున్నారని అంటే దట్ ఈజ్ కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి తాలూకా పుణ్యమని మేము చెప్పక తప్పదు. ఇవి 3 రోజులు కూడా ఈవెంట్స్ ఈవేళ జబర్దస్త్ టీం కానీ, డి టీం కానీ 2 రోజులు 23, 24 తేదీల్లో మనకి శ్రీకాకుళంలో మొన్న సూర్యనారాయణ స్వామి ఉత్సవాల్లో లేజర్ షో పెట్టారు. అంతకు మించే విధంగా ఇక్కడ లేజర్ షో కూడా 24వ తేదీని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మరి 21 అంటే 4 రోజులు 2 రోజులు ముందుగా చెయ్యాలని చెప్పేసి ఈరోజే అంటే 21, 22, 23, 24 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, స్త్రీ మరియు పురుషుల తాలూకా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. ఆ కబడ్డీ పోటీలు కూడా రాష్ట్ర లెవెల్లో మేము చేస్తున్నాం. ఇక్కడ అంతా అంగరంగ వైభవంగా గ్రామం మొత్తం ఇంతకుముందు ఎప్పుడు కూడా కొత్తపేట నుంచి అక్కడ వరకే మాకు కరెంటు విద్యుత్ అలంకరణ ఉండేది, కానీ ఈసారి గ్రామం మొత్తం కూడా విద్యుత్ అలంకరణ చేసి ఉన్నాం. అంటే ఇది ఒక 100 సంవత్సరాల పండగ కాబట్టి 100 సంవత్సరాల పండుగని మేము ఆకర్షించుకుని అవతల అధికారులు కానీ, యువతల కమిటీ చైర్మన్ మరియు వాళ్ళ డైరెక్టర్స్ కానీ, గ్రామ పెద్దలం కానీ అందరము కలిసికట్టుగా ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు ఆ కొత్తమ్మ తల్లి ఈ 3 రోజులు అంటే 23, 24, 25 తేదీలు వర్షం లేకుండా ఆ చల్లి తల్లగా వచ్చిన భక్తులు దీవించి చక్కగా అంగరంగ వైభవంగా ఆవిడ మటుకు ఆవిడ జరిపించుకుంటుందని మేము అయితే నమ్ముతున్నాం. ఏ మేరకు భక్తులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భద్రతా చర్యలు కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇవన్నిటికి కూడాను కోటబొమ్మాలి వాసులు అందరూ కూడాను 1000 ప్రయాసాలు పడైనా కూడాను సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు మాత్రం అమ్మవారిని దర్శించుకునే అదృష్ట భాగ్యాన్ని కలిగించేందుకు సంసిద్ధంగా ఉన్నారా? మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మరి మంత్రి గారు మరి అసెంబ్లీ సమావేశాలు ఉండడం వలన ప్రత్యేకంగా కలెక్టర్ తోటి ప్రతిరోజు మాట్లాడుతూ ఇక్కడ ఈ సంబరాలన్నిటికి కూడా ఆర్డీఓ గారిని, టెక్కల ఆర్డీఓ గారిని ఇన్ఛార్జిగా వస్తూ ప్రతిరోజు వచ్చి పర్యవేక్షించి ఎక్కడ ఏ భక్తులకి లోటు లేకుండా యువతల మంగళవారం నుంచి లక్షవారం వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకి మజ్జిగ ప్యాకెట్లు కానీ, పాలు కానీ, చిన్నపిల్లల చంటి పిల్లల పాలు కానీ, అవతల భోజనాలు కానీ అన్ని సదుపాయాలు కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి, ఈ ఉత్సవాలకి మనకి శోభాయాత్ర అనేది బుధవారం నాడు అంటే 24వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకి మేము కొత్తపేట నుంచి అవతల ఊరి కోటబొమ్మాలి ఊరి చివరి రైతు బజారు వరకు కూడా శోభాయాత్ర తలపెట్టాము. ఆ శోభాయాత్ర దేవుడి తాలూకా శకటాలు, అది కాక కనీసం 30-40 ప్రోగ్రాలు, సాముగడిలని, పులివేషాలని, కోలాటాలని ఇలాగ అన్ని కార్యక్రమాలు కూడా ముందు పెట్టి మరి ఊరేగించడం జరుగుతుంది. ఆ శోభాయాత్రకి ప్రతి భక్తుడు కూడా చూడవలసిన విశిష్టత ఉంది. మేము ఈసారి కనీసం ఈ అమ్మవారి సంబరాలకి ఆ లాస్ట్ రోజు చివరి రోజు అయినట్టు లక్షవారం నాడు కనీసం 3 లక్షల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. మా కోటబొమ్మాలి కూడా దినదినాభివృద్ధి చెంది మరి ఆ కింజరాపు వాళ్ళ తాలూకా సౌజన్యంతో ఈవేళ ఈ మహాతల్లి అమ్మ తల్లి ఎంత దిగ్విజయంగా ఇక్కడ చేయించుకుంటుంది అంటే అది కింజరాపు కుటుంబం వల్లే సాధ్యం అవుతుంది. దానికి మా గ్రామ పెద్దలందరూ కూడా సహకరిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా సాగాలని, ఇంకా ఈ కొత్తమ్మ తల్లి అభివృద్ధికి మరి అందరూ కూడా సహకరించి, ప్రభుత్వం కూడా సహకరించి రేపు రానున్న రోజుల్లో మరింత దిగ్విజయంగా చేయాలని మరి మేము కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. కనుక కింజరాపు కుటుంబీకులకు ఇలవేల్పుగా చెప్పుకునే కొత్తమ్మ తల్లి వారి రాజకీయ విజయాలకు, అదేవిధంగా ఇంటిల్లిపాది ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి
కోటబొమ్మాలి ప్రజల సహకారంతో వారిచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నెల రోజులకే ఈ అమ్మవారి ఉత్సవాలను మాత్రం అధికారికంగా నిర్వహించాలనేటువంటి మాటను కట్టుబడి ఈరోజు శత జయంతి ఉత్సవాలను మాత్రం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు కూడాను ఈ ఉత్సవాలు జరుగుతాయి. దాని భూతో నా భవిష్యత్ అన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, క్రీడా కార్యక్రమాలు కావచ్చు. మరోవైపు చూస్తే కనుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఏ విధంగా అయితే జరిపించారో దాన్ని తలతన్నే విధంగా ఈరోజు కొత్తమ్మ తల్లి ఉత్సవం నిర్వహణ కోసం హెలికాప్టర్ రైడింగ్ కూడాను ఈరోజు కోటబొమ్మల్లో అందుబాటులోకి ఉంచారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సౌజన్యంతో కోటబొమ్మాల వాసులందరూ కూడాను ఈరోజు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మాత్రం అమ్మవారి దర్శనాన్ని చూసే అదృష్ట భాగ్యాన్ని కల్పించేందుకు తాము ఎన్ని ప్రయాసలు పడైనా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ 3 రోజుల పాటు వచ్చే భక్తులకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం కోటబొమ్మాలి సంసిద్ధంగా ఉంది. అధికారికంగా జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల పండుగలో అధికారులు నెల రోజులుగా తనా మునకలై ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకపోతే ఊరంతా కూడాను విద్యుత్ కాంతులు మిన్నంటేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 24వ తేదీన జరగబోయే శోభాయాత్ర మాత్రం ఈరోజు కన్నుల పండుగగా ఉండబోతుంది. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడలన్నింటిని కూడా పరిచయం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. 23, 24, 25వ తేదీన జరగబోయే కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు దేశ నలుమూలలో వచ్చిన భక్తులకు మాత్రం ఆ అమ్మవారి శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు కోటబొమ్మాల వాసులు మాత్రం ఆహ్వానం పలుకుతున్నారు. మరి ఈ పండుగలు చరిత్ర పుటలో నిలిచిపోయేటట్టు ఉంటాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. కోటబొమ్మాల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.